సిచ్యువేషన్ రూమ్ ప్రస్తుతం అంతర్జాతీయంగా హల్చల్ చేస్తోన్న మాట ఇది. కెనడా నుంచి హడావిడిగా అమెరికాకు వెళ్తూ సిచ్యువేషన్ రూమ్ ను రెడీ చేయాల్సిందిగా వైట్ హౌస్ అధికారులను ట్రంప్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అసలు సిచ్యువేషన్ రూమ్ అంటే ఏంటి, దీని ప్రాధాన్యం ఏంటి? సిచ్యువేషన్ రూమ్ ప్రస్తుతం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ ఇది. కెనడాలో తాజాగా జరిగిన G7 దేశాల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. అయితే కెనడా పర్యటనను ఆయన అర్ధాంతరంగా కుదించుకున్నారు. అకస్మాత్తుగా అమెరికాకు బయలుదేరారు. వెళ్తూ దారిలోనే వైట్ హౌస్ అధికారులతో ట్రంప్ మాట్లాడారు. అప్పటికప్పుడు సిచ్యువేషన్ రూమ్ ను సిద్ధం చేయవలసిందిగా వైట్ హౌస్ సిబ్బందిని ట్రంప్ ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా సిచ్యువేషన్ రూమ్ హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి సిచ్యువేషన్ రూమ్ ది పాత చరిత్ర. 1961లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ సిచ్యువేషన్ రూమ్ ను ప్రారంభించారు. అప్పట్లో అమెరికా క్యూబా మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ దశలో క్యూబాలో అసమ్మతిని ఎగదోసే కార్యక్రమాన్ని అమెరికా చేపట్టింది. అంటే అప్పటి క్యూబాలోని ఫిడెల్ కాస్ట్రో సర్కార్ను పడగొట్టే కార్యక్రమం అన్నమాట. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ను సిచ్యువేషన్ రూమ్ నుంచి జాన్ ఎఫ్ కెనడీ పర్యవేక్షించారు. ఫిడెల్ కాస్ట్రో సర్కార్ను పడగొట్టే ఆపరేషన్ ఫెయిల్ అయింది. అది వేరే విషయం. అలాగే ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లోని అబోతాబాద్లో రహస్యంగా చాలా కాలం దాక్కున్న సంగతి తెలిసిందే. చివరకు ఈ రహస్యం అమెరికా గూఢచార వర్గాలకు తెలిసిపోయింది. దీంతో కొంతమంది అమెరికన్ నేవీ సీల్స్ బలగాలు అబోతాబాద్కు చేరుకున్నారు. ఆ తర్వాత ఒసామా బిన్ లాడెన్ ను నేవీ సీల్స్ బలగాలు హతమార్చాయి. కాగా ఈ మొత్తం ఆపరేషన్ను అప్పుడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ సిచ్యువేషన్ రూమ్ నుంచే లైవ్ లో చూశారని చెబుతారు. ఇక ఇటీవల 2020లో మరోసారి సిచ్యువేషన్ రూమ్ వార్తల్లోకెక్కింది. ఐసిస్ ఉగ్రవాది అబూబకర్ అల్ బగ్దాదీని సిరియాలో అమెరికా భద్రతా దళాలు మట్టుబెట్టాయి. డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అబూబకర్ అల్ బగ్దాదీ ఆపరేషన్ జరిగింది. కాగా ఈ ఆపరేషన్ కూడా డొనాల్డ్ ట్రంప్ సిచ్యువేషన్ రూమ్ నుంచే పర్యవేక్షించారు. కాగా సిచ్యువేషన్ రూమ్ ను ఎక్కువసార్లు ఉపయోగించుకుంది లిండన్ బి జాన్సన్. ఆయన హయాంలోనే వియత్నాం యుద్ధం జరిగింది. దీంతో వియత్నాం యుద్ధం పరిణామాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సిచ్యువేషన్ రూమ్ లోనే ఎప్పటికప్పుడు ఆయన అమెరికా టాప్ మిలిటరీ ఆఫీసర్లతో సమావేశమయ్యారు. సిచ్యువేషన్ రూమ్ వైట్ హౌస్ లోని వెస్ట్ వింగ్ బేస్మెంటులో ఉంటుంది. ఈ గదిలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ రూమ్, అలాగే నిఘా నిర్వాహక కేంద్రం ఉంటాయి. అమెరికా సంక్షోభ సమయాల్లో పడ్డప్పుడు సైనికాధికారులు, ఇతర సీనియర్ అధికారులతో అధ్యక్షుడు ఈ సిచ్యువేషన్ రూమ్లోని సమావేశమవుతారు. అంతేకాదు, అధ్యక్షుడు ఉపయోగించుకోవడానికి అత్యంత సురక్షిత కమ్యూనికేషన్ పరికరాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మొత్తానికి అనేక సంవత్సరాల తర్వాత సిచ్యువేషన్ రూమ్ మరోసారి వార్తల్లోకొచ్చింది.